హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. ఇవాళ మీకు హెల్దీ, టేస్టీ, ఈజీగా ప్రిపేర్ అయ్యే శాండ్విచ్ ఎలా చేయాలో, ఏంటో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో మీకు చూపిస్తాను. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం. చీజ్ గ్రేట్ చేశాను అండ్ చీజ్ స్ప్రెడ్, బ్రోకోలీ, ఆనియన్స్, క్యారెట్, టమాటో, బ్రెడ్ స్లైసెస్, టర్నిప్ అండ్ ఇంకా చీజ్ స్లైసెస్, టమాటో సాస్, చిల్లీ సాస్, మైనోస్ అండ్ ఆరిగనో, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్. సో బౌల్లో వెజిటేబుల్స్ అన్ని మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్ క్యాప్సికమ్ హాఫ్ కప్, ఎల్లో క్యాప్సికమ్ 1 కప్, 1 కప్ ఆనియన్స్, 1 కప్ క్యారెట్, 1 కప్ టొమాటో. సో ఫ్రెండ్స్, తినలేని వాళ్ళు కూడా ఇది తింటారు. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది, అసలు ఎవరు తినరు, బట్ ఇందులో యాడ్ చేస్తే అసలు తెలీదు, టర్నిప్. అండ్ నెక్స్ట్ బ్రోకోలీ. కిడ్స్ కూడా అసలు ఎవ్వరూ లైక్ చేయరు తినడానికి, బట్ ఇందులో యాడ్ చేసి శాండ్విచ్ చేసి పెడితే 100% మళ్ళీ కంపల్సరీ నాకు ఇది కావాలి అని చెప్పి అడుగుతారు. సో చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి వీటిని అన్నిటిని. అండ్ ఇప్పుడు మనం ఆరిగానో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది సైడ్కి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం బ్రెడ్ స్లైస్ తీసుకొని అందులో చిల్లీ సాస్, టొమాటో సాస్ వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాం. అండ్ మైనూస్, ఇది మనం ఇందులో వెజిటేబుల్స్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ముందే అయితే చాలా డ్రై అయిపోతుంది, అందుకని చెప్పి నేను ముందు వేయలేదు. సో ఇప్పుడు వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకొని సైడ్కి పెడుతున్నాను. అండ్ చాలా బాగా మిక్స్ అయిపోయింది. అండ్ బ్రెడ్ స్లైస్కి మనం అప్లై చేసుకున్నాను కదా, దానిపైన మనం చీజ్ వేసుకొని ఈ స్టఫ్ అంతా దానిపైన మనకి ఎంత లేయర్, ఎంత క్వాంటిటీ కావాలంటే మన ఇష్టాన్ని బట్టి అంత క్వాంటిటీ దానిపైన వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మనం అలా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ గ్రేట్ చేసుకున్న చీజ్ కూడా మనం వేసుకోవచ్చు. ఇన్ కేస్ కొంతమందికి గ్రేట్ చేసుకున్న చీజ్ నచ్చకపోవచ్చు, ఆరల్స్ చీజ్ స్ప్రెడర్ కూడా చేసుకోవచ్చు. నేను 2 అది అండ్ ఇది 2 వేలో నేను చేసి చూపించాను, మీరు చూడండి వీడియోలో. అండ్ దాని తర్వాత చీజ్ స్లైడ్ పెట్టుకొని మనం ఒక 30 to 40 సెకండ్స్ వరకు ఓవెన్లో పెట్టాలి. ఇప్పుడు మన టేస్టీ అండ్ హెల్తీ శాండ్విచ్ రెడీ టు సర్వ్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా రెసిపీ కానీ మీకు నచ్చినట్టు అయితే మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.